అందరికీ నమస్కారం. ఈరోజు మన రాయచోటి మొట్టమొదటి మున్సిపల్ చైర్మన్ గారైన డేరంగుల వీరభద్రయ్య సార్ గారి 5వ వర్ధంతిని పురస్కరించుకొని మనం ఇక్కడ మాధవరం గ్రామంలో అందరం కలవడం జరిగింది. సార్ గారికి నివాళులు అర్పించి పూలమాలలు వేసి ఆయన చేసిన రాయచోటికి చేసిన సేవలను కొనియాడడం జరిగింది. మొట్టమొదటి మున్సిపల్ చైర్మన్ తో పాటు ఆయన విద్యావంతులు, ఆయన పిల్లలు కూడా 3 ఉన్నత స్థాయిలో పోస్టులలో ఉన్నారు. వాళ్ళు కూడా పలు కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేయడంలో ముందున్నారు. ఆ కుటుంబం రాయచోటి పట్టణంలో కానీ పరిసర గ్రామాల్లో కానీ చాలా సేవలు చేయడం జరిగింది. ఆ సేవలను కంటిన్యూ చేస్తూ ఇలానే ముందుకు సాగాలని కోరుకుంటూ ఆయన ఆత్మకు మరొక్కసారి శాంతి కలగాలని కోరుకుంటూ నమస్కారం. వీరభద్రయ్య సారు ఫస్ట్ ప్రథమ పౌరుడిగా రాయచోటి మున్సిపాలిటీ ఏర్పడినప్పుడు చేశాడు. మంచి సేవలు అందించి రాయచోటిలో మంచి విద్యావంతుడు, ఉన్నత చదివిన ద్వారా ఎంతో మంది విద్యార్థులు కూడా ప్రయోగులయ్యి ఈరోజు వాళ్ళ బిడ్డలతో మిగతా వాళ్ళు ప్రయోగులు ఎంతో మంది ఉన్నారు. అందరికీ ఒక గుర్తింపు స్థిరస్థాయిగా నిలబడాలని కోరుకుంటున్నాము. సార్ వాళ్ళ పిల్లలు, సార్ వాళ్ళు అందరూ కూడా విద్యావంతులు అయినారు. అందరూ కూడా ప్రజల్లో మమేకమై బాగున్నారు. కాబట్టి లక్ష్మీప్రసాద్ సార్ గారు చాలా రోజుల నుంచి బాధపడిపోయినాడు. అందరితో అనుబంధాలు బాగా ఏర్పడినాయి. కాబట్టి ఈ అవకాశం ధన్యవాదాలు. ఇవాళ రాయచోటి తాలూకాలో రాయచోటి కాన్స్టిట్యున్సీలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పేరొందినటువంటి ఒడ్డెర్ల పెద్ద అయినటువంటి శ్రీ దేరంగుల వీరభద్రయ్య గారి 5వ వర్ధంతి ఇవాళ వాళ్ళ మన కమ్యూనిటీకి సంబంధించిన పెద్దలందరూ, వాళ్ళ కుటుంబ సభ్యులైనటువంటి కుమారులైనటువంటి లక్ష్మీప్రసాద్ గారు, గిరి గారు, నందు గారు, వీళ్ళందరి సమక్షంలో వర్ధంతి కార్యక్రమం జరపడం చాలా ఆనందంగా ఉంది. దానిలో మా కులస్తులైనటువంటి వడ్డెరలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఆ రోజుల్లోనే ఒక ఉన్నత విద్యాభ్యాసం అభ్యసించి చదువు యొక్క లక్ష్యాన్ని, దాని యొక్క విలువను తెలుసుకొని చదువుకొని విద్యారంగంలో రాణించినటువంటి వ్యక్తి ఎవరన్నా ఈ ప్రాంతంలో ఉన్నారంటే అది కేవలం వీరభద్రయ్య గారు. ఈ కాలంలో చదువు లేకపోతే ఎక్కడ రాణించలేం. సొసైటీలో ఎప్పుడైనా మనకు
ఒక వ్యక్తి ఉన్నత స్థానానికి పొందాలంటే ఖచ్చితంగా చదువు తప్ప మరొకటి కులము పనిచేయదు, బంధుత్వం పనిచేయదు, బంధువులు పనిచేయరు. కేవలం ఒక విద్య మాత్రం ఉంటే అందరికీ మంచిగాను సొసైటీలో మంచి పేరు సంపాదించుకోవడానికి ఆస్కారం ఉంటది. అలాంటి వ్యక్తి వీరభద్రయ్య గారు ఎవరు గుర్తించినటువంటి స్థానంలో మంచి పొజిషన్ లోకి చదువుకొని పేదరికంలో పుట్టినప్పటికీ విద్యను అభ్యసించి మంచి విద్యావేత్తగా తయారయ్యి ఉద్యోగంలో స్థిరపడి ఎంతో మందికి చదువు చెప్పి మంచి పౌరులుగా తీర్చిదిద్దినటువంటి వ్యక్తి వీరభద్రయ్య గారు. నిజంగా ఇది మనందరికీ గర్వకారం. ఈరోజు దేరింగుల వీరభద్రయ్య గారి వర్ధంతి కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన మిత్రులందరికీ కూడా స్వాగత స్వామంజులు. ఈ ప్రాంతంలో మనం గమనించినామంటే వందల సంఖ్యలో ఇతర కులాల టీచర్లు గాని ఉద్యోగులు గాని ఉన్నారు. కంటితో చూపుతో చూద్దామంటే ఎక్కడే గాని ఒక వడ్డెర కులానికి చెందిన ఉద్యోగులు గాని టీచర్లు గాని ఇతర అభివృద్ధి చెందిన వ్యక్తుల్లో గాని కనిపించడం లేదు. దీనికి కారణము అవిద్య, విద్య లేకపోవడం. ముందు నుంచి కూడా వలస జీవులుగా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఎక్కడ పని దొరికితే అక్కడికి వెళ్ళి పని చేసుకుని జీవనం సాగిస్తున్న కులం కాబట్టి వీళ్ళు పిల్లల్ని చదివించాలనే ఆలోచన లేకుండా కేవలం చిన్న వయసు నుంచే కూడా రాళ్లు కొట్టడం, కంకర కొట్టడం లాంటి పనులు చేస్తూ దేశాన్ని అభివృద్ధి బాటలో పట్టించడంలో భాగంగా ప్రాజెక్టులు కట్టడం, కాలువలు తవ్వడం, చెరువులు నిర్మించడం, ఇండ్లు నిర్మించడం, ఇన్ని కార్యక్రమాలు ఈ సమాజానికి చేస్తున్నప్పటికీ మన కులానికి మాత్రం ఎలాంటి అభివృద్ధి లేకుండా చాలా వెనుకబడిన ఈ ప్రాంతంలో వీరభద్రయ్య సార్ లాంటి వాళ్ళు ఒక అనిముత్యం అనుకోండి. వీరభద్రయ్య సార్ లాంటి వాళ్ళు ఇంత వెనకబడ్డ ఈ కులంలో అంత స్థాయికి వ్యక్తి రావడం అనేది సామాన్యమైన విషయం కాదు. కాబట్టి వీరభద్రయ్య సార్ యొక్క విద్యను చూసి మనం గర్వపడాలి. వాస్తవంగా ఆయన ఫిజిక్స్ లో, నేను కూడా ఆయన స్టూడెంట్నే, ఫిజిక్స్ లో మంచి ఎక్స్పర్ట్. ఆయనకు చైతన్య నారాయణ నుంచి కూడా చాలా ఆఫర్స్ వచ్చాయి. అయినా కూడా ఆయన పోలేదు. కేవలం గవర్నమెంట్ డిగ్రీ కాలేజీకే పరిమితమై అక్కడ విద్యార్థులకు బోధించడంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. ఆ సమయం 1982, 84, 85 ఆ ప్రాంతంలో మంచి ఫిజిక్స్ లెక్చరర్ గా ఆయన మంచి ఫామ్ లో ఉన్న వ్యక్తి. ఆ స్థాయిలో వడ్డెర కులంలో అనగారిపోయిన, అంటే విద్య లేని ఈ కులంలో అలాంటి విద్యను అభ్యసించిన వ్యక్తిని మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందే. అదే స్థాయిలో రిటైర్డ్ అయిన తర్వాత మొట్టమొదటి మున్సిపల్ చైర్మన్ గా ఇక్కడ బాధ్యతలు ఆయనకి ఇవ్వాలా అనే ఆలోచన రాజకీయ నాయకులు రావడం అంటే ఆయనకున్న గుడ్ విల్ కూడా పనిచేసిందని నేను అనుకోవడం. కాబట్టి ఆయన్ను మనం ఆదర్శంగా తీసుకొని చదువురాని మన కులాన్ని అంతా కూడా చదువు వచ్చే విధంగా, మన కులానికి అంతటికీ కూడా విద్య అభ్యసించే విధంగా మనందరం కూడా ఇప్పటి వరకు చదువుకున్న వాళ్ళందరం కూడా కృషి చేసి మన కులాన్ని ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. నా పేరు చంద్రగిరి నారాయణ, కడప జిల్లా జనరల్ సెక్రటరీగా ఉన్నా, అలాగే స్టేట్ సెక్రటరీగా ఉన్నా. ఈ రోజు ఇక్కడ వడ్డెర సోదరులు మిగతా అందరూ కూడా అసెంబ్లీ కావడం ఏమంటే మన దేరంగుల వీరభద్రయ్య గారి 5వ సంవత్సరానికి ఇక్కడికి వచ్చినాము. దేరంగుల వీరభద్రయ్య గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే ఒక గురువుగా చూసినాము, అలాగే బంధువరంగా చూసినాము, ఒక వడ్డెర సంఘం తరపున చూసినాము. సో ఈ విధంగా ఎత్తుకుంటే ఎంతవరకైనా చెప్పాల్సింది తప్ప తక్కువేం లేదు. కాబట్టి ఒక్క విషయం ఏమంటే ఆయన చదువు పరంగా చాలా వరకు అందరినీ ఎట్లా అవేర్నెస్ చేయాలా అనే ఉద్దేశం చాలా వచ్చినది. అదే విధంగా రాజకీయ పరంగా కూడా ఎవరు కూడా ఎదగనంత ఎత్తులో ఎదిగాడు. అదే విధంగా సంఘంలో కూడా రాష్ట్ర గౌరవాధ్యక్షులు ఉన్నారు. అదే సంఘంలో మేము కూడా ఉన్నాము. గత 2014లో స్టేట్ డివైడ్ అయిన తర్వాత నేను వీరభద్రయ్య గారు దాదాపు 3 రోజులు ఉండి మన ఈ కమిటీని కూడా ఫామ్ చేసినాము. ప్రతి సందర్భంలో కూడా ప్రతి మీటింగ్ కూడా వచ్చేసి ప్రతి ఒక్కరికి అవేర్నెస్ కల్పించేవాడు. కాబట్టి వీరభద్రయ్యను కూడా మనం కూడా స్ఫూర్తి చేసుకొని మనము గాని మన పిల్లలను గాని ఎంతో విధంగా ఎంతో పైకి తీవాలని ఉద్దేశంతో ఈ యొక్క చెప్తున్నాము. అదే విధంగా వీరభద్రయ్య గారి పిల్లలు ఏ విధంగా డెవలప్ చేశాడు, రాజకీయ పరంగా ఉన్నా, చదువు పరంగా ఉన్నా, సంఘం తరపు ఉన్నా, ఎన్ని ఉన్నా కానీ తన పిల్లల్ని ఏ శైలి తీసుకొచ్చినారనే ఉద్దేశం బేస్ చేసుకోవాలి. అదే విధంగా మన పిల్లలను కూడా, మన బంధువులను కూడా అదే శైలి తీసుకోవాలని అందరూ కూడా ప్రతి ఒక్కరు భావిస్తున్నాము. కాబట్టి ఆయన ప్రతి దాన్ని కూడా స్ఫూర్తి చేసుకొని ముందుకు పోవాలని మరీ కోరుతున్నాము. అదే విధంగా ఈ రోజు ఈ అందరూ అసెంబ్లీ అయిన దానికి ఆయనకు కూడా శాంతి చేకూరాలి, వాళ్ళ పిల్లలకు కూడా ఆయురారోగ్యాలతో అందరూ కూడా ఉండాలనే ఉద్దేశంతో ఈ రోజు ఇక్కడ అసెంబ్లీ కావడం జరిగింది. పేరు శ్రీనివాస్ నాయుడు, రాయచూటి వ్యవసాయ మార్కెట్ డిప్యూటీ చైర్మన్.
గతంలో రాయచూటి ఫస్ట్ మున్సిపాలిటీ అయిన తర్వాత మున్సిపాలిటీ చైర్మన్ అయిన కీర్తిశేషులు గారికి నా హృదయపూర్వక ఎక్కడున్న మహానుభావుడు కాళ్ళకు కూడా నమస్కారము. గతంలో ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున మున్సిపల్ చైర్మన్ అయ్యాడు. ఎందుకంటే ఒక కాలేజీకి సంబంధించిన కాలేజీ లెక్చర్, విద్యావంతుడు, బడు బలహీన వర్గాల నాయకుడు, కుల మతం లేని నాయకుడు, అందరినీ కలుపుకునే వ్యక్తి. నిరుపేద పిల్లలు ఎవరన్నా కాలేజీకి రాకుండా పోతే వాళ్ళకి ఎందుకు రాలేదని మళ్ళీ వాళ్ళ ఇళ్ళ ఈ పిల్లలు పిలిచకొచ్చి వాళ్ళకైతే చెప్పులు గాని, బట్టలు గాని, పుస్తకాలు గాని, వాళ్ళ ఫీజులు గాని ఆర్థికంగా సాయం చేసిన వ్యక్తి మహనీయుడు కీర్తిశేషుల మాజీ రాయచూటి మున్సిపల్ చైర్మన్ వీరభద్రయ్య సార్ గారు. ఈ రోజు సభాపూర్వకంగా చెప్తాను, అటువంటి ఆయన ఈ రోజు వర్ధంతికి మనమంతా రావటం, తెలుగుదేశం పార్టీ నాయకులు గాని, సర్పంచులు గాని, ఎంపీటీలు గాని, అధికారులు గాని, అనధికారులు ప్రజలు అందరూ పాల్గొని ఆయన గురించి మనమంతా చర్చించుకుంటే ఎంతో అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి రాయచూటి గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ లక్ష్మీప్రసాద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. నా పేరు జీవానందం, వడ్డెర సంఘం రాష్ట్ర నాయకుని. ఈరోజు శ్రీ వీరభద్రయ్య సార్ గారి 5వ వర్ధంతి కారణంగా మనందరం ఇక్కడ సమావేశం కావడం జరిగింది. వీరభద్రయ్య సార్ గారు అత్యంత వెనుకబడ్డ ప్రాంతమైనటువంటి రాయచోటిలోని మరీ వెనుకబడినటువంటి ఈ మాధవరం గ్రామంలో జన్మించారు. ఆయన నిరుపేద కుటుంబంలో జన్మించినప్పటికీ వాళ్ళ తండ్రి గారు చదువుకున్నటువంటి ప్రాధాన్యత గుర్తించి ఆయన్ను మంచి విద్యావంతునిగా చేయడం, ఆయన యొక్క వెనుకబాటుతనాన్ని బాగా గుర్తించి, కులం యొక్క వెనుకబాటుతనాన్ని కూడా బాగా గుర్తించి ఉన్నతమైనటువంటి చదువులు చదివి ప్రిన్సిపల్ స్థాయికి రావడం, మరియు ఆయన పిల్లల్ని చదువుకున్నటువంటి ప్రాధాన్యత తెలిసి మంచి విద్యావంతులుగా, డాక్టర్లు గాను, ఇంజనీర్లు గాను తయారు చేయడం జరిగింది. ఈ విద్యను ఒకసారి ఒక పక్క అభ్యసిస్తూ ఉద్యోగం చేస్తూ అత్యంత వెనుకబడినటువంటి కులమైనటువంటి వడ్డెర కులస్తుల యొక్క దీన స్థితులను గమనించినటువంటి వీరభద్రయ్య సార్ గారు కులం కోసం ఆయన పడినటువంటి శ్రమ, గుర్తింపు, ఆయన పడినటువంటి కష్టం అంతా ఇంత కాదనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు బాగా అభివృద్ధి చెందిన ఈ కాలంలోనే వడ్డెర్లకు అంతంత మాత్రమే ఆదరణ ఉంది. ఆయన చిన్నతనంలో వడ్డెర్లను కనీసము పలకరించే వాళ్ళు కానీ, చాలా ఎస్సీ ఎస్టీల కంటే కూడా దీనంగా చూసేటువంటి పరిస్థితుల్లో వీరభద్రయ్య సారు లాంటి ఆణిముత్యం ఈ ప్రాంతంలో, అంటే వడ్డెర్లు అధికంగా ఉన్నటువంటి రాయచోటి లాంటి ప్రాంతంలో ఆయన మీటింగ్లు ఏర్పాటు చేసి ప్రతి వడ్డిపల్లెకు పోయి, నాయనా మనం ఇంత వెనుకబడి ఉన్నాము, ఫలానా వాళ్ళని వాళ్ళని గుర్తింపు తెచ్చి ఆ కాలంలోనే ఆయన అందరినీ సమావేశపరిచి ఎన్నోసార్లు మీటింగ్లు ఏర్పాటు చేసి కర్ణాటక ప్రాంతంలో నుంచి మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ పిలిపించి వడ్డెర్లను చైతన్యవంతం చేసేటువంటి కార్యక్రమం చేశాడు. అంతేకాదు వడ్డెర్లను ఎస్టీ జాబితాలోకి చేర్చాలనేటువంటి కృతనిశ్చయంతో, సత్సంకల్పంతో ఢిల్లీ లాంటి ప్రాంతానికి పోయి ఎంపీలను, ఎమ్మెల్యేలను కలిసి మెమరాండం సమర్పించి ఆయన వడ్డెర్ల యొక్క ఉన్నతికి చేసినటువంటి కృషి అంతా ఇంత కాదు. వడ్డెర్లు ఆయన మేలు ఎప్పటికీ మర్చిపోరు. ఆయన లేనటువంటి లోటు బాగా కనిపిస్తుంది. వీరభద్రయ్య సార్ గారి 5వ వర్ధంతి కార్యక్రమానికి వచ్చేసినటువంటి బంధువర్గానికి మరియు మిత్రులకు అనేక మందికి నమస్కారాలు. అదేవిధంగా వీరభద్రయ్య సార్ గారు ఒక మాలుమూర ప్రాంతంలో జన్మించి, వ్యవసాయ కుటుంబంలో, ఒక కూలీ కుటుంబంలో జన్మించి అంచెలంచెలుగా ఎదిగిన వ్యక్తి. ఆనాడే విద్యను అభ్యసించే దానికి ఆస్కారం లేనటువంటి పరిస్థితుల్లో కష్టపడి ఇక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చి చదివి తల్లిదండ్రుల యొక్క అభ్యర్థన మేరకు మంచి ఉపాధ్యాయ వృత్తిలో పాల్గొని లెక్చరర్ గా ఎదిగి, అదేవిధంగా గవర్నమెంట్ ప్రిన్సిపాల్ గా రిటైర్డ్ అయ్యే స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తి మన వీరభద్రయ్య సార్ గారు. అయితే ఇప్పట్లో మన కులం చాలా వెనుకబాటు ఉండేది. ఎక్కడైతే వలసలు పోవడము, కంగారు కొట్టడము, కూలీలు పనులు పోవడము, గట్లు కట్టడము, బావులు తవ్వడం, ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన ఒక చంద్రుడు లాగా, వెలుగునిచ్చే చంద్రుడు లాగా కులానికి ఆ విధంగా అవతరించినాడు. అట్లాంటి పరిస్థితిలో కూడా వీరభద్రయ్య సార్ గారు మొట్టమొదటి మున్సిపల్ చైర్మన్ గా అవకాశం కల్పించడానికి కారణాలు ఏంటంటే మంచి ఎడ్యుకేషన్ పర్సన్, తర్వాత రిటైర్డ్ ప్రిన్సిపాల్. ఈ అధిక సంఖ్యలో కులం ఉన్నటువంటి ఒంటరి కులం ఉన్నటువంటి ఈ నియోజకవర్గ ప్రాతినిధ్యంలో ఆయన ఒక వెలుగు వెన్నెల లాంటి వాడు, తారలాంటిగా కనిపించినాడు. అలాంటి పరిస్థితుల్లో అతనికి ఒక అవకాశం, కులాన్ని చూసి అవకాశం కల్పించారు. ఆ అవకాశాన్ని మనకు కులంకు ఒక గుర్తింపుగా ప్రభావితం కలిగింది అందరికి. లేకపోతే ఈ రోజు వడ్డర్లు అని చెప్పుకునే పరిస్థితిలో ఈ వడ్డర్ కులం లేదు. ఆయన ఏ రోజైతే మున్సిపల్ చైర్మన్ అయినాడో, ఒక లెక్చరర్ గా పాఠాలు చెప్పే పరిస్థితిలో ఉన్నాడు,
ఒక చెప్పుకోదగ్గ స్థాయిలో మనం కూడా ఒడ్డర్లము అని చెప్పుకుంటే గర్వంగా చెప్పుకునే పరిస్థితికి ఆయన ఎదిగినాడు. ఒడ్డర్లనే కాకుండా ఇతర మతాల కులాలకు కూడా ఆయన విద్యను ప్రసాదించే చాలా వరకు ఉపాధ్యాయులు గాను, లెక్చరర్లు గాను, ఎంఆర్ఓలు గాను అనేక ఉద్యోగాల్లో పాల్గొనేటట్టు విద్యను ఆయన చెప్పడం జరిగింది. ఆ విద్యను చెప్పడమే కాకుండా ఈ రోజు ఈ సమావేశానికి హాజరు కావడానికి కారణం ఏంటంటే ముఖ్యంగా వాళ్ళ యొక్క కుటుంబం నుండి వాళ్ళ యొక్క కుమారులను అత్యధిక స్థాయిలో ఈ నియోజకవర్గంలోని అత్యధిక ఎడ్యుకేటర్లుగా చేసి, డాక్టర్లుగా చేసి, ఇంజనీర్లుగా చేసి ఈ రోజు ఒక గుర్తింపు కలిగిన వ్యక్తిగా ఈ యొక్క నియోజకవర్గంలో చేరడం జరిగింది. అయితే ఈ రోజు ఈ నియోజకవర్గంలో నుండి కుల ప్రాతినిధ్యం వహిస్తున్న అందరూ వచ్చి ఇక్కడ సమావేశం జరగడానికి వారి యొక్క కుటుంబ లక్ష్మీప్రసాద్ సార్ గారికి, గిరి సార్ గారికి, మిగతా వారికి అందరికీ ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేసిన ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ రోజు ఇక్కడికి వచ్చేసినటువంటి మన వడ్డెర కుల పెద్దలకు, నాయకులకు అందరికీ ముఖ్యంగా తెలియజెప్పేంటే ఇంతవరకు ఈ కార్యక్రమం ఇక్కడ జరిగే కార్యక్రమం అంటే మన దేరంగుల వీరభద్రయ్య గారు రాయచోటి మాజీ మున్సిపల్ చైర్మన్, ఆయన 5వ వర్ధంతికి పురస్కరించుకుని ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా ఆయన గురించి ఇంతవరకు అందరూ పెద్దలు చెప్పారు. కానీ నాది కమలాపురం నియోజకవర్గం, కమలాపురం మండలము, ఒక గ్రామం. నా పేరు రాయచోటి వెంకట సుబ్బయ్య, ఈడిగుపల్లి అనే గ్రామము. కానీ కడప ఉమ్మడి జిల్లాలో మా కమలాపురం కాన్స్టిట్యూన్సీలో కానీ మిగతా జిల్లాలో మన కులస్తులు తక్కువగా ఉన్నారు. ఎక్కువగా మన ఉమ్మడి కడప జిల్లాలో రాయచోటి ఏరియాలో ఎక్కువ ఉన్నారు. కానీ ఫస్ట్ మేము మా ఏరియాలో మన కులం నుంచి వీరభద్రయ్య మున్సిపల్ చైర్మన్ అయినారంటే మేము చాలా సంతోషించాము. మా పిల్లలకు ఆయన యొక్క ఎడ్యుకేషన్ గురించి, ఆయన యొక్క పదవులు, ఆయన చేసిన సేవల గురించి మా పిల్లలు కానీ చెప్పేవాళ్ళము. వీరభద్రయ్య మన కులం నుంచి మున్సిపల్ చైర్మన్ అయినారు. ఆయన ప్రిన్సిపల్ గా పనిచేసి ఎంతో మందికి విద్యాబుద్ధులు నేర్పినారు. ఆ విధంగా ఈ రోజు రాజకీయంగా ఎన్నో పదవులు అనిపించారు. కాబట్టి ఇక్కడ మన పిల్లలు గాని మంచి భవిష్యత్తు ఆయన దృష్టిలో ఉంచుకొని మంచి భవిష్యత్తుగా రావాలని చెప్పి నేను కోరుకుంటున్నానని చెప్పి మా వాళ్ళకు, మా ఏరియా పిల్లలకు అందరికీ తెలియజెప్పేవాడిని. ఇప్పుడు నేను ముఖ్యంగా తెలియజెప్పేది ఏమంటే, ఈ ప్రాంతంలో మన ఒడ్డెర కులంలో చాలా మంది ఉన్నారు. ఏమున్నా మన ఒడ్డెర కులంలో ఈ ప్రాంతం నుంచి ఏదైనా పదవులు, రాజకీయ పదవులు రావాలి తప్ప మిగతా స్టార్ట్కి వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి నెక్స్ట్ మన ఈ కులంలో ఇప్పుడు కానిచ్చే వాళ్ళలో మనకు రాయచోటి ఏరియా నుంచి మన ఏజిఎం రమణ గారు బాగా విద్యార్థికుడు, ప్రజల్లో బాగా గుర్తింపు వచ్చి ఈ ప్రజాసేవ చేస్తున్నాడు. అలాంటి వాళ్ళు ఇంకా కొన్ని ప్రజాసేవలో పాల్గొని రాజకీయంగా అభివృద్ధి కావాలని చెప్పి నేను కోరుకుంటాను. ఏమున్నా రాయచోటి నియోజకవర్గం, రాయచోటి ఏరియాలోనే మన కులస్తులు ఎక్కువ ఉన్నారు. కాబట్టి ఇక్కడి నుంచన్నా ఈసారి మన ప్రజాప్రతినిధులుగా అవుతారని చెప్పి నా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ మాధవరం గ్రామ ప్రజలకు, ఈ వీరభద్రయ్య కార్యక్రమానికి వచ్చిన అందరికీ నా కృతజ్ఞతలు, నమస్కారం. దేరంగుల వీరభద్రయ్య గారు రాయచోటి మున్సిపాలిటీకి ప్రథమ పౌరుడిగా ఆయనకు మున్సిపల్ చైర్మన్ గా ఇచ్చారు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు, నారాయణ రెడ్డి గారు, వారసత్వంగా మన నాగిరెడ్డి గారు, కీర్తిశేషులు నారాయణ రెడ్డి గారు, వీళ్ళు ఆయనకు ఇచ్చారు. చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే రాష్ట్రంలో ఆ రోజుల్లో 6 మందికి మున్సిపల్ చైర్మన్ గా ఇచ్చారు. ఎందుకు? అప్పుడు వడ్డెర్లకు ఆయన చాలా వరకు ఒక అవకాశాన్ని కల్పించారు, ముందుకు తీసుకొచ్చే పరిణామంగా తీసుకొచ్చారు. పులివెందుల్లో వెంకటప్ప నాయుడు అని ఉండేవారు. ఆయన ద్వారా మన మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఆయన ఇంట్లో పెరిగి పెద్ద అయిన దాని ద్వారా వెంకటప్పయ్య గారు వడ్డెర్ల మీద అభిప్రాయంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆయన తిరిగాడు. ఆయనతో ఉన్న సన్నిహితంగా వడ్డెర్లను రాజశేఖర రెడ్డి గారు చాలా వరకు ముందుకు తీసుకుపోయేదానికి ఒక ఫెడరేషన్ కావచ్చు, కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు, కార్పొరేషన్లతో పాటు వాళ్ళకి నిధులు కూడా కావచ్చు, చాలా వరకు అప్పట్లో ఇవ్వగలిగినాడు. అయితే ఈ కాలంలో కూడా ఆయన మరణాంతరం వాళ్ళ కుమారులు ఈ విధంగా ముందుకు తీసుకుపోవడం, ప్రతి సంవత్సరం ఆయన సభ ఏర్పాటు చేయడం, ఆ సభకు రాయచోటి, అన్నమయ్య జిల్లాతో పాటు కడప జిల్లా కూడా వడ్డెర ప్రముఖులందరూ వచ్చి నివాళులు అర్పించడం, ఆయన్ను స్మరించుకోవడం చాలా వరకు సంతోషకరమైన విషయం. ఎందుకంటే విద్యాపరంగా అప్పట్లోనే ఆయన పీజీ చేసిన వ్యక్తి. ఆ వ్యక్తి పరంగానే రాష్ట్రంలో అప్పట్లో మున్సిపల్ చైర్మనే కాకుండా స్టేట్ ఎకనామికల్ ఫోరం సెక్రటరీగా కూడా ఇచ్చారు. రాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్ ఎకనామికల్ ఫోరం సెక్రటరీగా కూడా మన భద్రయ్య గారు చేశారు.
అంటే అప్పట్లో మన వాళ్ళకి రాష్ట్ర వ్యాప్తంగా తిరిగాడు, తిరిగి ఏదో చేయాలని ప్రయత్నం చేశాడు. ఆయన పూర్తిగా ఉండింటే వడ్డర్లకు ఇంకా ముందుకు తీసుకుపోయే అవకాశాలు చాలా మంచిగా ఉన్నాయి. ఆయన అనుకోకుండా చనిపోవడం వల్ల వడ్డర్లో ఇంత వెనకబడి పోయినారని చెప్పచ్చు. అందరికీ నమస్కారము. నా పేరు నాగేశ్వరమ్మ. ఇక్కడ వీరభద్రయ్య అని మా అల్లుడు. ఆయన ఫస్ట్ లెక్చరర్ గా పనిచేసినాడు. లెక్చరర్ గా పనిచేస్తా అండి చిన్నగా కొంచెం పెద్దగా ఎదిగి మళ్ళీ తర్వాత రిటైర్డ్ అయిన తర్వాత మున్సిపాలిటీ చైర్మన్ గా ఎదిగినాడు. ఇక్కడ చాలా కార్యక్రమాలను సదుపాయంగా అందరికీ అనుకూలంగా కల్పించినాడు. అందులో వాళ్ళ కుమారులు 3 ఉన్నారు. వాళ్ళ కుమారులు కూడా డాక్టర్ లక్ష్మీప్రసాద్ అని ప్రతి ఒక్కరికి ఎవరైనా పోతేనా అందుబాటులో ఉండి జాగ్రత్తగా అన్ని సదుపాయాలు కల్పించి బీద సాదా అనే వాళ్ళకు బాగా చూసుకుంటూ అనుకూలంగా ఉన్నాడు. అందులో మళ్ళీ కూడా డాక్టర్ వీరభద్రయ్య కూడా మా అల్లుడు. అతడు కూడా అందరికీ బాగా చిన్న ఊర్లో కూడా కార్యక్రమాలకు తోడ్పడుతూ మంచిగా అందరికీ సహాయం అందించినాడు. నమస్కారం. మాజీ మున్సిపల్ చైర్మన్ విశ్రాంత ప్రిన్సిపల్ గారైన వీరభద్రయ్య గారి 5వ వర్ధంతి సందర్భంగా ఆయన జ్ఞాపకాలను తెలియజేస్తున్నాం. ప్రధానంగా వీరభద్రయ్య సారు ఆయన సతీమణి ఇద్దరు కూడా ఉపాధ్యాయ వృత్తితోనే ఎందరో అభాగ్యులకి విద్యాదానం చేసిన విద్యాప్రదాత. అంతేకాకుండా రాయచోటి ప్రథమ మున్సిపల్ చైర్మన్ గా కూడా ఆయన రాయచోటి మున్సిపాలిటీ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థుల విద్యా అభివృద్ధి కోసం మన వీరభద్రయ్య సార్ గారు చేసిన కృషి అనవలేనిది. అంతేకాకుండా ఆయన చేసిన పుణ్య ఫలితం వల్లనే ఆయన 3 కుమారులు విద్యావంతులై వారు కూడా సమాజ సంఘ సేవకు పాటుపడుతున్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.